రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. సకల శాస్త్ర పండిత మండనుడు, వైద్య విశారదుడు, కవివరుడు అగు శ్రీ కాకరపర్తి వెంకటరాయుడు గారు పిఠాపురం సమీపంలో ఉండే లక్ష్మీనరసాపురం సంస్థానంలో శ్రీమతి రావు చెల్లయాంబికా బహద్దూర్ జమీందారిణి వారి ఆస్థానమున ఠాణేదారుగాను రాజవైద్యునిగాను చిరకాలం పనిచేశారు. వెంకటరాయుడు గారి సతీమణి రాణిగారి అంతఃపురంలోనే తన మొదటి కుమారుడిని ప్రసవించింది. ఆ పసివానికి 2 ఏళ్ల వయస్సులో అంతుపట్టిన రోగం ఏదో వచ్చింది. వాక్కు చలనం రెండూ ఆగిపోయాయి. కుర్రవానికి అంతఃపురంలో మరణం సంభవిస్తుందేమో అనే భయం చేత అతనిని భుజం మీద వేసుకుని వెంకటరాయుడు గారు బయటకు వచ్చేస్తూ తన ఇష్టదైవం కృష్ణ పరమాత్ముని తన మనోఫలకమును దర్శిస్తూ కృష్ణా కృష్ణా అని ఆయన ఆర్తితో అరుస్తూ నడుస్తూ ఉంటే అంతవరకు చలనము లేని ఆ బాలకుడు తన శిరస్సు పైకెత్తి ఓయ్ అని బిగ్గరగా పలికి మరలా నిశ్చలుడైపోయాడు. అలా మృత్యువుకు అతి సమీపంగా వెళ్ళి బతికి బట్టకట్టిన ఆ కుర్రవాడే తర్వాత రోజుల్లో ఉభయ భాషా పండితుడై తాను రచించిన ప్రత్యక్ష మోక్ష సౌధం అనే వేదాంత గ్రంథాన్ని జర్మనీ దేశస్థులు ముచ్చటపడి తమ భాషలోకి అనువదించుకొని ఆస్వాదించి ఆనందించే స్థాయికి ఎదిగిన శ్రీ కాకరపర్తి కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్రి గారు వెంకట్రాయుడు వెంకుమాంబిక దంపతులకు 1905 సంవత్సరం అక్టోబర్ 12వ తేదీన పిఠాపురం దగ్గరలో ఉండే లక్ష్మీ నరసాపురంలో జన్మించారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడలలో ఆంగ్ల విద్యాభ్యాసం తర్వాత తండ్రి గారి వద్ద సంస్కృత విద్య, సంస్కృత కావ్యములు, నాటకములు, ఆంధ్ర గీర్వాణ భాషా వ్యాకరణములు, ఆయుర్వేదము, జ్యోతిష్య సాముద్రిక వాస్తు శాస్త్రములు నేర్చుకున్నారు. సంస్కృత పంచకావ్యాలు చదువుకునే రోజుల్లోనే తమ 18వ ఏటనే సంయుక్త కళ్యాణము అనే ఆంధ్ర ప్రబంధాన్ని రచించారు. ఈ కావ్యానికి శ్రీ చెళ్లపెళ్ల వెంకటశాస్త్రి గారు పీఠిక రాశారు. ఈ కావ్యాన్ని శాస్త్రి గారి తండ్రి గారు చదవగా విని రావు చెల్లయాంబికా జమీందారిణి వారు స్వయంగా కోరి మరీ కృతిగా స్వీకరించారు. కాకరపర్తి వారు తన 20వ ఏట చంద్రహాస విలాసము అనే ఆంధ్ర ప్రబంధాన్ని తెరిగించి చెలికాని సత్యనారాయణ కవి గారికి కృతిగా సమర్పించారు. ఈ చంద్రహాస విలాసము ప్రబంధాన్ని చదివి పరమానందం పొందిన మహాపండితుడు, కవి సార్వభౌమ బిరుదాంకితుడు, 200 పైగా కావ్యాలు రచించి తెలుగు భాషను సుసంపన్నం చేసిన శ్రీ శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు స్వయంగా కాకరపర్తి వారిని రాజమహేంద్రవరంలోని తమ ఇంటికి ఆహ్వానించి కౌశికాభ్యుదయము అనే ప్రబంధాన్ని రచించి తమకు అంకితం ఇవ్వమని కోరారు. వారి కోరిక మేరకు కావ్యాన్ని పూర్తి చేసి రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన జరిగిన పండిత మహాసభలో శ్రీపాద వారికి కృతిగా సమర్పించారు. శ్రీపాద వారు వీరిని బహుబహు రీతులు సత్కరించి కవి మూర్ధన్య అనే బిరుదు ఇచ్చారు. కాకరపర్తి వారి పాండిత్యాన్ని గుర్తించిన ఆనాటి ఫ్రాన్స్ దేశ ప్రభుత్వ అధికారులు వీరికి కవి కంఠీరవ అనే బిరుదాన్ని ప్రసాదించారు. తాము రచించిన కంచుఢక్క అనే కృతిని కాకినాడ పట్టణంలోని ప్రతివాద భయంకర పార్థసారథి గారికి అంకితం ఇచ్చిన సందర్భంలో ఆయన ప్రౌఢ కవిచంద్ర బిరుదును పొందారు. ఈ కంచుఢక్క కావ్యం కొంతకాలం ఆంధ్ర విశ్వవిద్యాలయం బిఏ తరగతికి పాఠ్యభాగంగా ఉండేది. వీరు ఇంకా దివానక్తము, కవి, నవరస కల్లోలిని, లోకావలోకనము, అన్యోక్తి ముక్తావళి, శృంగార తిలకము మొదలైన కావ్యాలతో పాటు ఆంధ్ర దీక్ష, గగనగంగ, ప్రజుమ్నాభ్యుదయము, జగద్గురు విజయము, పాపపు బండి, సుడిగుండము, బిళ్ళగోచి సింగారము, భువన విజయము అనే ఆంధ్ర నాటకాలు, అహల్య సౌశీల్యము అనే సంస్కృత నాటకం కూడా రచించారు. సుధాముక్తి సుధాకరము, ప్రత్యక్ష మోక్ష సౌధము, నాస్తి ఆస్తి, కోహం, ఆత్మజ్ఞాన ప్రబోధం, వాగ్బంధం, తుర్యాతీతము మొదలైన అద్వైత వేదాంత గీర్వాణ గ్రంథాలు వీరికి మరింత పేరు తెచ్చిపెట్టాయి. ప్రజల్లో మారుతున్న అభివృద్ధిని గమనించి కథావీధి, పెద్ద మార్పు, పెళ్లి ముచ్చట, తండ్రిని మించిన తనయుడు, అన్నా చెల్లెలు, అంతఃపురంలో హత్యాకాండ, మాయావిని, మంజీర మొదలైన అపరాధ పరిశోధక నవలలు కూడా రచించారు.
గుంటూరు నగర పండిత సభలో అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థాన కవి కాశీ కృష్ణాచార్యులు గారిచే బ్రాహ్మీభూషణ బిరుదు వీరికి ఇవ్వబడింది. 1944 సంవత్సరం ఆగస్టు 6వ తేదీన కాకినాడ అన్నదాన సమాజంలో శ్రీ కాకరపర్తి వారిని సువర్ణ ఘంటా కంకణంతో గౌరవించుటకు కాకినాడ పుర ప్రముఖులచే ఒక సభ ఏర్పాటు చేయబడింది. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు వారిని కాకినాడ పట్టణంలో ఊరేగించి తర్వాత సాయంకాలం 5 గంటలకు ఆరంభమైన సభకు శ్రీ వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అధ్యక్షత వహించగా కాశీభట్ట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, బులిసి వెంకటేశ్వర్లు గారు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారు, గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇత్యాది పండితులు వక్తలుగా పాల్గొనక అధ్యక్షుల వారిచే సువర్ణ ఘంటా కంకణము సమర్పణ కార్యక్రమము అతి ఘనంగా జరిగింది. కాకరపర్తి వారు వంశపారంపర్యంగా వస్తున్న వైద్య వృత్తిని చేపట్టి కాకినాడ పట్టణంలో సుమారు 36 సంవత్సరాల పాటు ప్రజలకు సేవలు అందించడమే కాకుండా లక్ష్మీనరసాపురంలో రాణిగారి ఆస్థాన వైద్యులుగా కూడా పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా వైద్య సంఘానికి అధ్యక్షులుగా ఆయుర్వేద అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. షష్ఠిపూర్తి అనంతరము వీరు ఆంధ్ర సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికకు సంపాదకులుగా ఉంటూ శ్రీ సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు ముద్రణ వ్యవహారాలను కూడా వీరు పర్యవేక్షించారు. వీరు రచించిన అభయసిద్ధి అనే అద్వైత వేదాంత గ్రంథం హైదరాబాదుకు చెందిన ఒక మహనీయునిచే ఆంగ్ల భాషలోనికి, పెద్దాపురానికి చెందిన ఒక విద్యాధికునిచే హిందీ భాషలోనికి అనువదింపబడింది. కవి కంఠీరవ, కవి మూర్ధన్య, ప్రౌఢ కవిచంద్ర బిరుదాంకితులైన శ్రీ కాకరపర్తి కృష్ణశాస్త్రి గారు 1973 సంవత్సరం జనవరి 23వ తేదీన కాకినాడ దరి తుల్యారామేశ్వర గ్రామంలో వారి స్వగృహంలో స్వర్గస్థులయ్యారు. వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. తమ వ్యాసం ద్వారా పూర్తి వివరాలను, ఛాయాచిత్రాన్ని అందజేసిన చిరంజీవి డివి రామకృష్ణ శాస్త్రి గారికి ధన్యవాదాలు, శుభాశీస్సులు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.